యెస్. అర్జెంట్‌గా కేసీఆర్‌ని ఇప్పుడు ఏదో ఒకటి జేయాల. లేకపోతే పుట్టగతులు లేవు. అంటే ఇది మనం స్ట్రెయిట్ అవే మాట్లాడుకోవాలంటే ఏం చేయాలనంటే, ఇవాళ కాళేశ్వరం మీద కమిషను, దానికి సంబంధించిన నివేదిక గురించి ఈరోజు క్యాబినెట్ సమావేశం. జనరల్‌గా ఎన్నో సమస్యలున్నాయి. బనకచెర్ల ఇష్యూ ఉంది. మేము బనకచెర్ల గట్టి తీరుతామని చెప్తే, గోదావరి జిల్లాలో మనకు జరిగే నష్టం ఎంత, తెలంగాణలో ఎట్లా ఆగమవుతుందనే విషయాన్ని కూడా పక్కన పెట్టి బనకచెర్ల మీద ఒక క్యాబినెట్ సమావేశం ఉండదు. లేదు, గతంలో రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా గురించి కావచ్చు, రైతు రుణమాఫీ గురించి కావచ్చు, అర్జెంటుగా ఏమున్నా కూడా వాటి గురించి అసలు ఏది కూడా క్యాబినెట్ సమావేశం అయితే ఉండదు. ఇప్పటికిప్పుడు క్యాబినెట్ సమావేశం పెట్టాలి, ఏదో ఒకటి తేల్చేసేయాలి. గత 2-3 రోజుల నుంచి 31వ తేదీన సరే వాయిదాలు పడి 31వ తేదీన సీల్డ్ కవర్లో కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదికని ఒక 600 పేజీలకు పైన ఉన్నదాన్ని సీల్డ్ కవర్లో సమర్పించారు. ఇక ఆ 31వ తేదీ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఇంకా వార్తలు వండి వారుస్తూనే ఉన్నారు. ఆ థంబ్నెయిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, పేపర్లలో వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది. థంబ్నెయిల్స్ అయిపోయింది అంటే ఊచలేసి కేసీఆర్ లోపటికే. ఇక చూడండి ఒక్కొక్కటి ఎట్లున్నాయో. కేసీఆర్ అరెస్ట్, కేసీఆర్ని లోపలేద్దామా, కేసీఆర్ దీనికి ఆద్యుడు. సో ఇవి మీరు చూస్తున్నారు. ఏది మనకి థంబ్నెయిల్స్ చూస్తున్నారు. రెండోది పత్రికల్లో వచ్చిన వార్తలు. సో ఈరోజు ఏకంగా ఆ నివేదికలోని ఒక పేజీని బయటికి తెచ్చి ఛానళ్ళు దాన్ని డిస్ప్లే చేస్తూ అనాలిసిస్ చేస్తున్నారు. సీల్డ్ కవర్లో వచ్చిన రిపోర్ట్ అది. ఇంతలోకి అసలు మీడియాకి ఎట్లొచ్చింది? ఇది నేను అంటున్న మాట కాదు, జనరల్గా నాకే ఫోన్ చేసి అడుగుతున్నారు. అసలు సీల్డ్ కవర్లో 600 పేజీలకు పైచిలకు ఒక సీల్డ్ కవర్లో ఇంత బండల్లాగా ఇచ్చిరు కదా, అందులో నుంచి వెతికి ఆ ఒక్క పేజీ మాత్రం ఎట్లా బయటకు వచ్చింది, ఆ ఒక్క పేజీని పట్టుకొని ఎట్లా దాని మీద వార్తలు చేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తుంది. అంటే ఏది జరిగినా గతంలో కూడా అంతే, జన్వాడ ఫామ్ హౌస్ గురించి కావచ్చు, అంటే ఇట్లాంటివి ఏమున్నా కూడా లీకులు, ఏది మన ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఏవైనా ముందే వచ్చేస్తుంటాయి వీళ్ళకి. ఏది కొన్ని ఛానళ్ళకి, అందరికీ రావది, 1 5 2 ఆ లీకులు ఇచ్చేస్తుంటారు. లీకులు ఇచ్చేసి ఏం చేస్తుంటారు అంటే కథలు నడుపుతుంటారు. కథలు కహానీలు ఈ వండి మంచిగా వారుస్తుంటారు. అసలు ఇప్పుడు ఏంది, అసలు ఉద్దేశం ఏంది? కాళేశ్వరాన్ని పట్టుకొని, కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా కాళేశ్వరాన్ని పట్టుకొని కహానీలు వండి వార్చడం వెనుక అసలు కథా కామాంశ ఏంటి? ఏం లేదు. ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తిని తగ్గించాలి. కేసీఆర్ అనే వ్యక్తిని తగ్గించకపోతే మనకి పుట్టగతులు ఉండవు. మనం 10 ఏళ్ళు ఉంటామని సభలలో చెప్పుకున్నాం, కానీ 10 ఏళ్ళు పక్కన పెడితే అసలు ఈ 3 ఏళ్ళన్నా కూడా ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉందా? వీటన్నిటిని ఇది చేయాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా ఇలాంటి వార్తల్ని వండి వార్చాలి. ఇలాంటి వాటి గురించి సమయాభావాన్ని అంటే దీన్ని డైల్యూట్ చేస్తూ ఉండాలి. ఇలాగే సమయాన్ని మొత్తము వేస్ట్ చేస్తూ పోవాలి. ప్రజలకి బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఎలాంటి సమీక్షలు ఉండవు, సమావేశాలు ఉండవు, క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించరు. కానీ ఇప్పుడు మనం అర్జెంటుగా ఏదో ఒకటి చేసేసేయాలి. ఇప్పుడు కేసీఆర్ని ఏదో ఒకటి చేయకపోతే లేదు ఇప్పుడు పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇట్లా ఇదంతా కూడా ఆద్యుడు కేసీఆరే. 600 పేజీల్లో నుంచి ఒక్క పేజీ బయటికి ఇచ్చేసి ఆ పేజీలో వార్తల్ని మనము జనాలకు చెప్పించాలి. తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి. తప్పుదోవ పట్టిస్తేనే కదా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి వీళ్ళ పానానికి. మరి ఇవి గట్టెక్కాలంటే ఏం చేయాలా? ఇట్లాంటివి ఎన్ని చేస్తే, ఎన్ని జిమ్మిక్కులు చేస్తే మళ్ళీ బయటపడాలా? ఏదో మనము అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో ఏదో కింద మీద పడితే మార్పు అని చెప్తే పాపం వాళ్ళు ఏదో ఓట్లేసి గెలిపించిరి. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికేమో ఈ రుణమాఫీని అడ్డుపెట్టుకొని కనిపించిన దేవుళ్ళ మీదల్లా ఓట్లు వేసి అది ఎట్లనో 8 సీట్లకు వస్తుంది. ఇప్పుడు ఏంది మరి? ఒక దిక్కేమో ఢిల్లీ నుంచి సర్వే చేయించుకుంటేనేమో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే కూడా 25 సీట్లు కష్టమే అంటున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఇక 3 ఏళ్ల సమయంలో 25 ఇప్పటికిప్పుడే అని అంటే ఇక 3 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు కూడా నెమరు వేసుకుంటున్నారు.
ఇట్లా రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది. రేపు నీళ్ళ విషయంలో ఈ బనకచెర్ల కట్టుడు విషయంలో కావచ్చు, ఈ మిగులు జలాల విషయం వాళ్ళేం దోలుకపోతామని చెప్తున్నారు. మేమేమో కాళేశ్వరంకి పొక్కగొట్టి తీసుకుపోతామని లోకేష్ చెప్తున్నాడు. సో ఈ నీళ్ళ మీద మళ్ళా ఉద్యమిద్దామనేసి ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు. ఇది కనుక ఇప్పుడు జరిగింది అనుకో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ 0 నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు అర్జెంటుగా ఏదో చేసేయాలి, ఏదో రకంగా ఇరికించాలి. వీళ్ళు ఎంచుకున్నది ఏంది? ఆయనను 0 చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఆయనను తక్కువ చేయాలి. కేసీఆర్ని ఇప్పుడు ప్రజల్లో పలచన చేయాలి. ఇంతకు మించి వాళ్ళకి ఇంకోటి లేదు. ఇక ఎట్లాగో ప్రజల నుంచి మన్ననలని చూరగొనడానికి వేరే పరిస్థితి కనపడతలేదు కదా. ఏం చెప్పినా కూడా ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడూ పోయింది అది. మొదట ఎంచుకున్న మూసి హైడ్రా నుంచి మొదలు పెడితే, లగచెర్ల నుంచి మొదలు పెడితే ఇక పుట్టగొడుగులాగున్నాయి వీళ్ళ గురించి చెప్పాలంటే. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళకున్న ఏకైక అస్త్రం ఏందనంటే, ఒక పెద్ద బూచిగా చూపిస్తుంది ఏదయ్యా అనంటే కాళేశ్వరంకి సంబంధించి. అంతే కదా. ఇప్పుడు కే ఫర్ కేకే అంటే కేసీఆర్, కాళేశ్వరం, ఈ 2 చుట్టే పట్టుకొని ఉన్నారు వాళ్ళు. కాళేశ్వరం అనేది అంతకుముందు ఏమైంది? పవర్ అన్నారు. పవర్ గురించి అన్నప్పుడు జనాలందరూ కూడా కాస్త గడ్డి పెట్టిరు. ఇలా నీళ్ళేందో, నిధులేందో, నియామకాలేందో తెలంగాణ ప్రజలకు ఎరకైన ముచ్చటే. దీనికి మించి ఏదో చేద్దామనుకుంటే ఏమీ చెయ్యలేక ఉన్న దాంట్లో నుంచి మనం కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టుడు అంటారు. అరే కాళేశ్వరం అనేది మనము అప్రతిష్ట చేసుకుంటే పరువు పోతుంది కదా. తెలంగాణ పరువుని మనం ఎందుకు తీసుకోవాలనే దానికంటే కూడా ఏది ఎక్కడన్నా పోని, మనం ఏది ఎక్కడైనా తాకట్టు పెడదాం, కానీ కేసీఆర్ని ఏదో చేసేసేయాలి. కేసీఆర్ని అరెస్ట్ చేస్తామో లేకపోతే అరెస్ట్ అవుతాడో అని వార్తలు రాపియాలి. దాని తర్వాత కేసీఆరే కేవలం కర్త, కర్మ, క్రియ, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, దీని విషయంలో అవకతవకలు జరిగినాయి. తర్వాత నీళ్ళు వద్దన్నా కూడా నింపురి అని చెప్పిండంటే చాలా ఈజియెస్ట్ వేలో బ్రేకింగ్ న్యూస్లు వేసి తెలంగాణ ప్రజల మైండ్లలో మళ్ళీ చొప్పించాలి. అయిపోయిన కథని తిప్పి తీస్తుంటారు కదా సినిమాలు. ఒక అతను తీసుకొచ్చి దాన్నే మళ్ళీ మసాలా ఊసి తీస్తారు కదా. అదే టైప్లో ఎలక్షన్లప్పుడు మనకి కాళేశ్వరం పనికొచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకి కాళేశ్వరం ఎంచుకోవాలి. ఆఖరికి అవసరమైతే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వరకు అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూలగొడదాం. ఏదో రకంగా ఏదైనా ప్లాన్ చేసి కూడా కూలగొడదాం. మొత్తం టోటల్ ఫోకస్ అంతా దాని మీద పెట్టరు. కానీ ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే కాళేశ్వరంని బాగా చేసి నిజంగానే తెలంగాణ ప్రజల మీద ప్రేమున్నా, చిత్తశుద్ధున్నా, తెలంగాణ ప్రజలు బాగుపడాలని కోరుకున్నా దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలి రైతులకి. కానీ ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టి ఈరోజు దీంట్లో అవకతవకలు జరిగినాయి. దీనికి ఆద్యుడు కేసీఆరే. సో మనకు ఒక అనుంగు పత్రికలు, అనుంగు మీడియా ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాతలు రాపిచ్చి దాంట్లో గుప్పిస్తే ఇప్పుడు ఆయన కడుపు చల్లగా ఉంటుంది అన్నట్టు. ఇదే జరుగుతుంది ఇప్పుడు మీడియాలో. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుకి సంబంధించి సీల్ కవర్లో ఉన్నది ఒక్క పేజీ ఎందుకు బయటకు వచ్చింది అనేది ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు మంత్రులు చెప్తారా, లేకపోతే ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఎట్లా ప్లే చేస్తున్నారు? మొత్తం ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న వైనమే. కాళేశ్వరం మీద నిజంగా ఒక సబ్జెక్టు గురించి అంటే కొన్నాళ్ళు నడిపిస్తారు, కానీ ఒకటే దాన్ని పట్టుకొని అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని వాడుతుండాలి. ఓవరాల్గా ఫైనల్ టార్గెట్ ఏంది? కేసీఆర్ అనే వ్యక్తిని, వీళ్ళ ఉద్దేశం అదే. కేసీఆర్ అనే వ్యక్తి వీళ్ళకు కనబడకూడదు, కేసీఆర్ అనే పేరు వినపడకూడదు. దీన్ని చేయడం కోసం వీళ్ళు పడుతున్న ఆపసోపాలు. ఇప్పుడే ఏదో జరిగిపోతుంది. అప్పుడే పత్రికలు రాసిరు కదా, మరి కమిషన్ వేసిర్రు ఆల్రెడీ. కమిషన్ నివేదిక వచ్చింది. కమిషన్ నివేదికను ఆల్రెడీ లీక్ చేసిరు. కమిషన్ నివేదిక గురించి ఇదిగో మా చేతిలో, మా దగ్గర మాత్రమే ఉంది చూడండి అనేసి మీడియాలో మనం కథలు కహానీలు వింటున్నాము. మా దగ్గర మాత్రమే ఉంది ఈ కమిషన్ రిపోర్ట్ అని వార్తలు వస్తున్నాయి. మళ్ళీ దీనిపైన సిట్ వేయాలి, మళ్ళీ దీనిపైన ఏసీబీ వేయాలి, దీనిపైన తర్వాత ఈడీ వేయాలి. ఇంతే. ఇంకా
దీన్ని లాగి 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 ఎలక్షన్స్ వరకు లాక్కుంటూ వస్తారు. కానీ ఈ లాగుడు ఎంతకాలం అని తెలంగాణ ప్రజలకు మాత్రము బోర్ కొట్టదా? ఇంకా ఇదే సబ్జెక్ట్ని ఇదే ఒక్కదాన్ని పట్టుకుని మొన్నటిదాకా ఏం చేసిర్రు, టెలిఫోన్ ట్యాపింగ్ అని దాన్ని వండిన్రు వార్చిరు. తీరేమైంది, అది రివర్స్ అయింది. అది రివర్స్ అయ్యేసరికి ఏమైంది, విచిత్రం ఏంటో చెప్పనా, అంటే దీనికి కంటిన్యూషన్ లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చెప్పించుకున్నాడు నా ఫోన్ ట్యాపింగ్ కాలేదు అనేసి. ఆయనే మనిషి అర్థం కాలేదు, మరో 100 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనట పూజలు కూడా చేసినట్టు. ఈరోజు ఏదో ఆయన నల్గొండలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మైల్ స్టోన్ వేసిన నేపథ్యంలో ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు. సో ఇట్లుందన్నట్టు వీళ్ళది. నేను ఒక సీనియర్ నాయకుడిని, గతంలోనే హోంగార్డ్ అన్నాడు, నేను జీవితంలో అంతా నేను హోంగార్డే ఉండాలా, అరే నేను ఒక స్టేచర్ ఉన్న నాయకుడినే కదా, గతంలో ఊగా చెప్పుకునేది నా స్టేచర్ అంతా ఇంత అని చెప్పుకుని, మరి అలా స్టేచర్ ఏమైందో ఎట్లయిందో అంటే పరిస్థితులు ఎట్లున్నాయని చెప్తున్నా. ఏది టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ప్లస్ ఇంకొక మంత్రిది, ఇద్దరు మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అయిందన్న విషయంలో నా ఫోన్ ఏం ట్యాపింగ్ కాలేదని నేను చెప్పుకొచ్చిన అంశం. అంటే ఎంత కుస్తీలు పడుతున్నారు, ఎంత కసరత్తులు చేస్తున్నారు. అంటే తనకు తాను ఓవర్కమ్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎంచుకున్న దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ అయిపోయిందా, దాని తర్వాత కాళేశ్వరం. ఇంకా ఈ కాళేశ్వరం మీద ఇంకా మ్యాక్సిమం వస్తూనే ఉంటాయి. మరి వీళ్ళే అరెస్టులు చేస్తారు, బెయిల్ ఇప్పిస్తారు, జైలు శిక్ష ఎన్నాళ్ళని రాపిస్తారు చూద్దాం. ఎందుకనంటే ఈరోజు నివేదిక అసలు ఎట్లా లీక్ అయిందనే విషయం ఫస్ట్ బయటికి రావాలి. 600 పేజీలకు పైగా ఉన్న నివేదికలో 1 పేజీ బయటకు వచ్చింది. ఒకవేళ బయట పెడితే 600 పేజీల నివేదికను బయట పెట్టాలి వాళ్ళు. 600 పేజీల నివేదికను స్పష్టంగా చదివిన తర్వాత అసలు ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, అసలు ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి, ఎక్కడ అవకతవకలు జరిగినాయి, నిజంగానే అవకతవకల వల్లనే మెయింటెనెన్స్ లేకనే ఈ విధంగా అయిందా, మెయింటెనెన్స్ లోపం ఎప్పుడు లోపించింది, కెపాసిటీకి మించి నీళ్ళని అక్కడ నింపారా, ఇందులో చాలా ఉన్నాయి కదా, చాలా అంశాలు ఇందులో పొందుపరుచుంటారు. ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ తీసుకొచ్చి ప్రజలకు చెప్పగలిగినప్పుడు అది అర్థమవుతుంది. కానీ అందులో ఒక పేజీలో ఉన్న 2-3 అంశాలను తీసుకొని సోలోగా డెసిషన్ తీసుకున్నారనేసి, పరిమితికి మించి నీళ్ళను రిజర్వ్ చేశారని చెప్పేసి, అవకతవకలు జరిగినాయని చెప్పి, ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి కాదని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర కట్టడం విషయం కావచ్చు, అలాగే సుందిళ్ళ అన్నారం గురించి, ప్లానింగ్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో టోటల్గా ఆ నివేదికలోని అంశాలు బయటకు వచ్చినప్పుడే మిగతా విషయాలన్నీ తెలుసుకునే అవకాశం, ప్రజలకు వాళ్ళకి అర్థమయ్యే అవకాశంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అర్జెంటుగా ఏదేదో చేసేసేయాలి. కేసీఆర్ని ఆనవాళ్ళు అంటారు కదా, అదే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నారు కదా, ఈ ఆనవాళ్ళు లేకుండానే చేస్తున్న అర్జెంటుగా అయిపోవాలి. మనకి ఇప్పుడు కేసీఆర్ కళ్ళ ముందు కనబడకూడదా, కేసీఆర్ మాట వినపడకూడదా, కేసీఆర్ని మరి పలచన చేయాలా? ఎందుకంటే అసెంబ్లీకి రప్పించి చాలా అవమానించాలన్న ప్రయత్నం ఏదో జరిగింది, అది రాలే, రెచ్చగొట్టిరు కాలేదు. నిజంగానే ఒక తెలంగాణ కళల సాకారం కోసము, తెలంగాణ ప్రజల బాగోగుల కోసము, రైతే రాజ్యం అనిపించాల్సిన నేపథ్యము, తెలంగాణ అనేది ఎడారిగా మారొద్దు అని చెప్పడం కోసము ముందస్తు ప్లానింగ్గా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి బీఆర్ఎస్ అధినేత జైలుకు వెళ్ళే అవకాశం ఉందా? ఇవే కదా ఇప్పుడు వస్తున్న ప్రశ్నలన్నీ. ఆల్రెడీ వెళ్తున్నాడు, ఎన్ని రోజులు ఏంటి, ఆయనకు అందులో ఇవన్నీ కథనాలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండబోతాయి అనేది మనం చూడబోతాం కదా.